హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము రూ. 99కే అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వివరాలు చూద్దాం. ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించడము జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ వర్ ద ఫండమెంటల్ రైట్స్ అడాప్టెడ్? ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అమెరికా నుండి తీసుకోవడము జరిగింది. అయితే అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులను తీసుకున్న తర్వాత ఎందులో పొందుపరచని తెలుసా అండి? 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉండేవి మొదటగా. ఓకేనా, భారత ప్రభుత్వ చట్టం నుంచి దీన్ని మనము భారత ప్రభుత్వ చట్టం 1935ని మినీ కాన్స్టిట్యూషన్గా పిలుస్తాము. ఇందులో నుంచి మనము కాన్స్టిట్యూషన్లోకి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుండే చాలా వరకు అంశాలు మనము రాజ్యాంగంలో యాడ్ చేస్తాం. ఓకే, ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం బిల్ ఆఫ్ రైట్స్ నుంచి తీసుకోవడము జరిగింది. సో మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, జీకే క్వశ్చన్. ఆదేశిక సూత్రాలను ఓకే ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాం? కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ని. తెలిసిన వారంతా కూడా, తెలియని వారు ఆదేశిక సూత్రాలను కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆర్టికల్ను రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం అని అవర్ణించారు? విచ్ ఆర్టికల్ వాజ్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆర్టికల్ 32. ఓకే, ఆర్టికల్ 32. రాజ్యాంగ పరిహారపు హక్కును తెలిపే ఆర్టికల్ 32ను ఆయన అలా వర్ణించడం జరిగింది. ఎందుకండి దీనిని ఎందుకన్నారు పర్టికులర్గా అంటే 32వ ఆర్టికల్లో మనకు రిట్స్ ఉంటాయండి. రిట్స్ ఓకేనా, హెబియస్ కార్పస్, మ్యాండమస్, కో వారెంటో ఇలాంటివి రిట్స్ అన్నీ కూడా 32వ ఆర్టికల్లోనే ఉంటాయి. ఇవి ప్రాథమిక హక్కులకు, ఒక వ్యక్తికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను కోర్టుల ద్వారా రక్షణ కల్పిస్తాయి ఇవి. ఓకేనా, అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నెక్స్ట్, భారత రాష్ట్రపతిని అభిశంసించే అంటే తొలగించే తీర్మానాన్ని లేదా విధానాన్ని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇంపీచ్మెంట్ ఆప్షన్ బి, ఆర్టికల్ 61. రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతిని అభిశంసించవచ్చును అని చెప్పేసి ఆర్టికల్ 61 తెలుపుతుంది. నెక్స్ట్, లోక్సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది లోక్సభ? ఎంత ఉండాలండి ఏజ్ లోక్సభకి? ఆప్షన్ బి, 25 సంవత్సరాలు ఉండాలండి లోక్సభకి ఎన్నిక కావాలంటే. లోక్సభ మరియు శాసనసభ సభ్యులకు కనీస వయస్సు 25 సంవత్సరాలండి. ఓకే, నెక్స్ట్,
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1950లో ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? హౌ మెనీ షెడ్యూల్స్ వర్ దేర్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ 1950? ఎన్ని ఉండేవి? ఆప్షన్ ఏ 8 షెడ్యూల్స్ ఉండేవండి. ఎన్నండి? 8. ప్రారంభంలో 8 షెడ్యూల్స్ ఉండేవి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, అంటరానితనం లేదా అస్పృశ్యత నిర్మూలన గురించి తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ? ఆప్షన్స్ అండి. ఆర్టికల్ 17. ఎంతండి? ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది మరియు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ ఆర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎన్షేర్డ్? ఏ భాగంలో ఉన్నాయండి? ఆప్షన్ సి అండి. 4వ భాగంలో ఉన్నాయి. ఐర్లాండ్ నుంచి గ్రహించిన ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయండి. ఓకే, 4వ భాగంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 36 నుంచి 51 వరకు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? హూ సమాన్స్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ఆఫ్ ది హౌజెస్ ఆఫ్ పార్లమెంట్? ఎవరండి? రాష్ట్రపతి గారు మరి ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆర్డర్స్ ఇస్తారండి. ఎందుకండి అసలు ఉభయ సభల సంయుక్త సమావేశం ఎందుకు నిర్వహిస్తారు? సో ఎందుకంటే ఏదైనా ఒక బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు మరి లోక్సభకి రాజ్యసభకి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, అంటే ఆ బిల్లును ఆమోదించడంలో గనక భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రపతి గారు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఆ బిల్లును ఆమోదింపచేయడం అయితే జరుగుతుంది. దానిపైన డిస్కషన్స్ కూడా నడుస్తాయి. ఆర్టికల్ 108 ప్రకారము రాష్ట్రపతి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే దీనికి అధ్యక్షత వహించేది ఎవరండి? స్పీకర్, లోక్సభ స్పీకర్. ఓకేనా, గమనించాలి. భారతదేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి సుకుమార్ సేన్. 1950లో ఎన్నికల సంఘము ఏర్పడినప్పుడు సుకుమార్ సేన్ తొలి సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? Which constitutional amendment gave constitutional status to the Panchayati Raj system? Answer option C అండి. 73వ సవరణ. చూద్దాం. 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత అయితే లభించింది. ఓకేనా, ఎప్పుడండి? 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టము ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్? ఎప్పుడండి? ఆప్షన్ సి 2005. ఎప్పుడండి? 2005లో అమల్లోకి రావడము జరిగింది. అక్టోబర్ 12, 2005న సమాచార హక్కు చట్టము దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఓకే, ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆర్థిక బిల్లును నిర్వహిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ఏ మనీ బిల్? ఏంటండి? ఆప్షన్ బి అండి. ఆర్టికల్ 110. ఆర్టికల్ 110. ఆర్టికల్ 110 మనీ బిల్లును నిర్వచిస్తుంది. దీనిని కేవలము లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎక్కడండి? లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలండి. ఓకేనా, మనీ బిల్లుకు ఉన్నటువంటి ముఖ్యమైన ఏంటి అంటే దీని క్వాలిటీ ఏంటి అంటే
సో ఇది ముందుగానే రాష్ట్రపతి అనుమతి పొందినటువంటి ఏకైక బిల్ అండి. ముందుగానే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అనుమతి పొందిన తర్వాత లోక్సభలో ప్రవేశపెడతారు. ఓకేనా? లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. అప్పుడు రాజ్యసభ ఒకవేళ దీన్ని ఆమోదించకుంటే విత్ ఇన్ 14 డేస్లో అది చట్టంగా మారుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. రాజ్యసభ సభ్యుని పదవి కాలం ఎంత? వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? ఎంతండి? 6 సంవత్సరాలు. ఓకే, 6 ఇయర్స్. రాజ్యసభ శాశ్వత సభ కానీ దాని సభ్యుల పదవి కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు 1/3 వంతు సభ్యులు రిటైర్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఇంపార్టెంట్. రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా పదవి రీత్యా అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? హూ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? ఎవరండి? ఆప్షన్ బి అండి, ఉపరాష్ట్రపతి అండి. ఓకే, ఆర్టికల్ 64 ప్రకారము భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారని మనకు తెలుస్తుంది. ఓకే, రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, భారత రాష్ట్రపతి గారు మరి నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 155 ప్రకారం. ఓకే, గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్, భాషా ప్రాతిపాదికన ఏర్పడిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది? విచ్ was the first state in India formed on a linguistic basis? ఆన్సర్ ఆంధ్ర రాష్ట్రం. ఆప్షన్ సి అండి. ఓకేనా? 1953 అక్టోబర్ 1న తెలుగు మాట్లాడే వారి కోసం మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రము కర్నూలు రాజధానిగా ఏర్పడింది. ఇదేనండి కర్నూలు రాజధానిగా. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అనుకోండి 1956 నవంబర్ 1న. ఓకే, నెక్స్ట్ వన్. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చిన ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ మేక్స్ ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏ ఫండమెంటల్ రైట్? ఏ ఆర్టికల్ అండి? ఆప్షన్ ఏ, ఆర్టికల్ 21A. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు విద్యా హక్కును ఆర్టికల్ 21A క్రింద చేర్చారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రస్తుత భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? ప్రాథమిక విధులు. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ కరెంట్లీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆప్షన్స్ అండి, 11 ఉన్నాయి. ఓకే, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 విధులు చేర్చారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని కూడా చేర్చడం జరిగింది ఈ భారత రాజ్యాంగంలో. ఓకే, 1976లో. నెక్స్ట్ వన్. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 148. దేశ ఆర్థిక పద్దులను తనిఖీ చేసే కాగ్ నియామకం గురించి ఆర్టికల్ 148 తెలుపుతుంది. నెక్స్ట్ వన్. నీతి ఆయోగ్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఎవరండి? ప్రధానమంత్రి. ఆప్షన్ సి అండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రణాళికా సంఘంలో వచ్చిన నీతి ఆయోగ్కు ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఓకేనా? 2015 జనవరి 1 నుండి ఇది అమల్లోకి వచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి ఉపయోగించే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ? జాతీయ అత్యవసర పరిస్థితి ఏంటండి? ఆప్షన్ ఏ 352 జాతీయ అత్యవసర పరిస్థితి. యుద్ధం, విదేశీ ఆక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు సమయంలో ఆర్టికల్ 352 ప్రకారము జాతీయ ఎమర్జెన్సీ విధిస్తారు. ఈ అత్యవసర పరిస్థితులను విధించే అధికారం ఎవరికి ఉంటుందండి? రాష్ట్రపతి గారికే ఉంటుంది. ఎందుకంటే త్రివిధ దళాధిపతి కూడా
రాష్ట్రపతి గారే కాబట్టి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది? ద యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ ప్లేస్డ్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఆప్షన్ సి 10వ షెడ్యూల్. 1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో ఫిరాయింపుల నిరోధక చట్టము చేర్చారు. నెక్స్ట్, లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ప్రస్తుత నిబంధనల ప్రకారం? వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ పర్మిటెడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ? ఎంతండి? ఆప్షన్ బి 550. ఓకేనా? గతంలో 552 ఉండేదండి. మరి 2 ఎందుకు తగ్గిందండి? కానీ 104వ సవరణ ద్వారా ఇద్దరు ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ను రద్దు చేయడంతో ఇది 550కి పెరిగింది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇద్దరు ఆంగ్లో ఇండియన్లని నామినేట్ చేస్తారు కదండి రాష్ట్రపతి గారు, అది తొలగించారు. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్, లోక్సభకు ఎన్నికైన తొలి స్పీకర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ? ఎవరండి? ఆప్షన్ సి జీవి మౌలాంకర్. ఓకే, 1952లో ఏర్పాటైన తొలి లోక్సభకు గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ తొలి స్పీకర్గా పనిచేయడము జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. సో స్టే ట్యూన్, మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.